మాకైతే సంతృప్తికర సంతోషకర రిజల్ట్సే వచ్చినాయి మాకున్నది. ఎవరికన్నా వాళ్ళ సంతృప్తికర రిజల్ట్స్ రాకపోతే వాళ్ళు చేసే ప్రయత్నాలకు ప్రయోగాలకు గగ్గొలుపు మనం చేసేది ఏం లేదు. మేమైతే కంఫర్ట్గా అనుకున్న విజయం వైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సో నష్టపోయిన వాళ్ళు ఏదో కడుపుల గాలి ఏదో మాట్లాడుతున్నా కూడా వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుంది తప్పితే కక్ష ధోరణి ఉండదు. కాంగ్రెస్ గెలిచి సంతోషంగా ఉంది, కాంగ్రెస్ని గెలిపించి ప్రజలు సంతోషంగా ఉంది. మధ్యన మీకెందుకు తంట? మీరు కూడా సంతోషంగా ఉంటారు, మీకు వచ్చినాయి మంచిగా వచ్చినాయి అనుకుంటారు కదా. ఇక సమస్య ఎక్కడిది? కాబట్టి 114 సీట్లు వచ్చి ఆ రోజు ఇలా 14 వచ్చినా కూడా మాకే మంచి వచ్చినాయని మీరు అనుకుంటూ మిమ్మల్ని మేము చేసేది ఏం లేదు. అరే వ్యతిరేకత వస్తే 4-5 కార్పొరేషన్లు ఎందుకు వస్తాయి బ్రదర్? వాళ్ళకి 0 ఎందుకు వస్తుంది? అంతే కదా. ఇప్పుడు ఒక్క కార్పొరేషన్ రావాలి కదా వాళ్ళకి అంత అనుకూలత ఉంటే. ఆయన వస్తే ఇంకెక్కువ సీట్లు వచ్చాయని నా అంచనా. రాక సమస్య అయింది. ఆయన వస్తే మేమే చెప్పడానికి ఆయన ఏదైనా మాట్లాడితే దానికి కౌంటర్గా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఈయనతో ఏం మాట్లాడతారు? కేటీఆర్తో ఆయన ఏం చేసిందని అన్ని విధ్వంసాలకు కేసీఆర్ కారణం. మున్సిపాలిటీలు ఈరోజు ఈ స్థితికి ఉండడానికి కారణం కూడా ఆయనే కదా. ఆయన వస్తే ఇంకో తిరుగుంటుండే ఇంకో 10 సీట్లు పెరుగుతుండే. మాకు నచ్చిన అది ఆయన రాక మాకే నష్టం జరిగింది, మీకు కాదు. నేనే రాజు నేనే మంత్రి అనేది ముఖ్యమంత్రి గారి నమ్మకం. చేస్తున్న పనికి నాకు వస్తుందనే ఒక నమ్మకం ఆయనకు ఉంది.